బిహారీ గారు, ఏమైంది? ఏం లేదు. మీరు ఏమీ లేదని చెప్పినా చెమర్చిన మీ కళ్ళే ఏదో ఆలోచిస్తున్నారని చెప్తున్నాయి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో జరిగేది చూడ్డం, అవసరమైనప్పుడు మాట్లాడడం, అంతా అయిపోయాక ఆలోచించడం తప్పించి ఇంకేం చేయలేం కదా కనకం. మనం ఒకటి చేయాలని ఆలోచిస్తాం, కానీ తలరాత మన చేత మరో పని చేయిస్తుంది. అనుకున్నది జరగదు, జరిగేది ఊహించాం. ఈ మధ్యలో నలిగిపోతూ నరక యాతన అనుభవిస్తూ ఉండటం తప్పించి మనం ఇంకేం చేయగలం? బిహారీ గారు, మనకి నిజం చెప్పే ధైర్యము, అందరూ ఆ నిజాన్ని ఆమోదిస్తారు అని నమ్మకం ఉంటే సరిపోదు. అసలు మనం నిజం చెప్పడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. మనం ఉన్న ఈ పొజిషన్లో మనకెప్పుడు సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉంటాయి. అలా అని మీరు మొన్న నిజంగా అందరి ముందు మన బంధం గురించి నిజం చెప్పేసుంటే ఈరోజు మీ ఇంట్లో ఇన్ని సంతోషాలు మీరు చూసేవారా? మీ నాన్నగారు కలలు కన్నది మీ కుటుంబం అంతా కలిసి అన్యోన్యంగా ఉండడమే కదా. యమునమ్మ గారు కోరుకుంటుంది కూడా మీ కుటుంబం ఎప్పటికీ ఈరోజున్నట్టే ఉండాలనే కదా. ఒకవేళ మీరు నిజం చెప్పుంటే ఇవే ఆనందాలు మీరు ఈరోజు చూసేవారా? మీ కుటుంబం ముక్కలు ముక్కలైపోయి ఇల్లు కళ్ళ తప్పి అందరూ ఎంత బాధని విషాదాన్ని మోసేవాళ్ళో ఒక్కసారి ఆలోచించండి. బిహారీ గారు, నేను ఎప్పటికీ ఈ ఇంట్లో ఒక మనిషినే కాని ఈ ఇంటి మనిషిని కాలేను, కావాలని కూడా అనుకోను. నాకేం అర్థం కావట్లేదు కనకం. నా మనసేమో ఇది కరెక్ట్ కాదని లోపల ఘోషిస్తుంది, కానీ పరిస్థితులేమో తల ఉంచుకొని తలరాత ఫాలో అవ్వమని చెప్తున్నాయి. ఈ విషయంలో నాలో నేను సంఘర్షణ పడుతున్నాను. నాతో నేనే అంతర్యుద్ధం చేస్తున్నాను. అయ్యో, ఈ పిల్లి ఇంకా లేవలేదేంటి? సహస్రా, 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 లేమ్మా, ఈరోజు వ్రతం ఉంది, మర్చిపోయావా? గుర్తుందిలే అత్తయ్య. మరి లెగ్గు, టైం అవుతోందమ్మా. ఈ పాటికే లేచి రెడీ అవ్వాలి కదా. 10 నిమిషాలు అత్తయ్య. నువ్వు ఇంతవరకు లేవకపోతే ఎలాగా? ఎప్పుడు రెడీ అవుతావు? ఎప్పుడు వ్రతం మొదలు పెడతావు? లేమ్మా, లేమ్మా, లే. అత్తయ్య, 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను రెడీ అవుతాను, మీరు వెళ్ళండి. లేమ్మా, మళ్ళీ పడుకుంటావేంటి? ఆ నిద్ర మొత్తం వదిలేసి తొందరగా రెడీ అవ్వు, టైం అవుతోంది. సరే అత్తయ్య, మీరు వెళ్ళండి. మళ్ళీ పడుకోకు. లక్ష్మి, ఫస్ట్ ఈ గడపకి పసుపు రాసి బొట్లు పెట్టు. ముందు నీళ్లు చల్లు. లక్ష్మి, త్వరగా కానివ్వు. అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం. ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అమ్మా, త్వరగా కాని.
ఇదేంటి గుమ్మానికి పసుపు రాసి ఎవరో బొట్లు పెట్టారేంటి? ఆ, అదేంటత్తయ్య, నేను కదా పసుపు రాసి బొట్లు పెట్టి దండం పెట్టుకోవాల్సింది. వదినా, ఈ పసుపు బొట్లు ఎప్పుడో పెట్టినవనుకుంటా. ఈ పసుపు ఎవరు గుమ్మానికి రాశారు? అసలు ఇదంతా ఎప్పుడు చేశారు? ఏమో వదినా, నేను ఇప్పుడే చూస్తున్నాను. అత్తయ్య, ఎవరు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేశారుగా, ఇంక నేను వ్రతం చేయక్కర్లేదా? ఏం కాదు, నువ్వు మళ్ళీ పసుపు రాసి బొట్లు పెట్టు. ఈ పసుపు బొట్లన్నీ ఇప్పుడే రాసి పెట్టినట్టున్నాయి. అంటే ఆ లక్ష్మి ఈ వ్రతం చేస్తుందా? అది ఫస్ట్ పూజ చేసిందంటే నేను సెకండ్. మా బావకు కూడా నేను సెకండ్ హ్యాండేనా? నేను ఇప్పుడు గొంతు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు అవుతుంది. ఛ, ఏం చేస్తాం?